సార్ ఏదైతే సందే థియేటర్ ఇష్యూ తర్వాత ఈ బెనిఫిట్ షోలు ఉండే అని చెప్పి టికెట్ల రేటు పెంచమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో ప్రస్తుతం మన పవన్ కళ్యాణ్ హీరో నటించినటువంటి హరిహర విలమర్లు రేట్స్ పెంచారు, తర్వాత బెనిఫిట్ షోలు వేసారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా సరే వాళ్ళు ఒకటే అన్న. ఏదైనా చెప్తున్నా ప్రజలే నాశనం అయిపోతారు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, మీరు టికెట్లు పెరగాలని కోరుకున్నారు, మేము అదే మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు టికెట్లు పెంచామని. అంటే అది ఏ విధంగా అంటారు? పవర్ స్టార్ గా నాకు చాలా అభిమానం, సినిమా పరంగా ఆయన గుడ్, అంటే పొలిటికల్ గా కూడా మంచి పనులు చేస్తున్నాడు. కానీ ఏ వస్తువుని నువ్వు కొన్నప్పుడు రేట్ తగ్గాలని చూసుకుంటాం కానీ పెరగాలని చూసుకో కదా, ఆ మాట తప్పు. మన పదవులు ఉన్నప్పుడు ఏ పడతాయి మాట్లాడకూడదు, ఎందుకంటే ఉన్న గౌరవం తగ్గుతుంది అనమాట. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి పుష్ప రేంజ్ లో అయితే చాలా వైలెట్ చేశారు కదా, ఎంత రేట్ ఏంటి అంత రేట్ ఏంటో జైల్లో తీసుకెళ్ళి అలౌడ్ చేశారు. మరి ఈ సినిమాకి ఏం చేశారు? 700 రూపాయలు ఎక్కడ కొనుక్కుంటాం బ్రో? ఇప్పుడు టిఫిన్ బండి అని కూడా ఉన్నాడు, ఎంత కొనుక్కుంటాడు రోజు చెప్పు? ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఎంత 4,000 అవుతుందా? 4,000 అంటే హైదరాబాద్ లో పని చేసేవాడు 12,000 జీతం, అంటే 15 రోజులు జీతం పెట్టుకుని ఒక ఫ్యామిలీ సినిమా తీసుకెళ్ళాలా? నా వరకు చూసుకుంటే అది రాంగ్ బ్రో. ఇప్పుడు నువ్వు సినిమాని తీయి, లేదా ఎక్కువ బడ్జెట్గా తక్కువ బడ్జెట్, దాని తగ్గ నీకు కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ అయ్యి వస్తాయి. ఇప్పుడు 2 కోట్లు తీసి మలయాళం సినిమాలు 60 కోట్లు 50 కోట్లు కొడతాదా? ఎందుకంటే కంటెంట్ ఉంటుంది. ఇక్కడ సినిమాల కోసం మైనస్ కాదన్న, టికెట్ రేట్లు పెంచడం అనేది. అంటే మొన్న దిల్ రాజు గారు తమ్ముడు సినిమాలోకి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒకరిని చూసి ఒకడు అంటే ఆడ గడ్డి తింటే నువ్వు గడ్డి తినాలా చెప్తున్నాను, ఆడ గడ్డి తింటే నువ్వు గడ్డి తినాలా? నా వరకు చూసుకుంటే ఇవాళ 500 రూపాయలు టికెట్, 500 రూపాయలు అంటే ఎక్కువే కదన్నా. నీకు 3 గంటలు చెప్పి ఎంటర్టైన్మెంట్, నా వంశీ గారు అయితే మరి కామెడీగా మాట్లాడతారని నాకు అర్థం కాదు. మీకు ఏది ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఎవరు కోరుకుంటారు? ఉన్నవాడు కోరుకుంటాడు, బాగా బలిసినోడు కోరుకుంటాడు, లేనుడు ఏం కోరుకుంటాడు? తిండుంటే సరిపోద్ది. మరి అలాంటి ఏదో పండగ పాపానికి ఒకసారి సినిమాకి రావాలనుకుంటాడు కదా, అలాంటప్పుడు కూడా ఇప్పుడు ఆయన అంటే మంచి అభిమానం, చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం ఈయన మీద చాలా ఉంటుంది. ఆయన మీద అభిమానం ఇలా క్యాష్ చేసిన నాకు కర్ణచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్లు 10-20 రూపాయలకు తగ్గించారు. సో దానికి వ్యతిరేకంగా ఇప్పుడు పెంచినట్టయితే ప్రయత్నాలు కనబడుతున్నాయి, కానీ దానివల్ల మోసపోయేది సామాన్య ప్రజలే కదా. అదే కదా చెప్తున్నానన్నా, ఇప్పుడు సీఎం కొట్టుకుంటే పోయేది ఎవడో ప్రేక్షకుడు అన్నట్టు అలాగే జరుగుతుంది. ఇప్పుడు నిజంగా జగన్ గారు మంచి చేశారో చెడు చేశారో మీద కోపం చేశారో మనకు తెలియదు. ఆయన చేసింది కొంచెం తక్కువ రేట్లే, మరీ 10 రూపాయలు 10 రూపాయలు కాదు, మినిమం రేట్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు 150 పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు, మినిమం రేట్స్ కదా. సో ఆ విషయంలో ఆయన మైనస్ ఉంది, ప్లస్ ఉంది. కాకపోతే ఏంటంటే ఈ విషయంలో టోటలీ రాంగే ఉందన్న. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, ఇంత రేట్లు ఏంటి అని చెప్పి అప్పుడు ధర్మం కోసం అంటాడు. కానీ ఏంటంటే ఈ తెలంగాణలో కూడా బెనిఫిషియల్ లేవని చెప్పి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలనేది నా క్వశ్చన్, అంతే మెయిన్ అంతే. ఎందుకంటే పబ్లిక్ ఆయన వరకు వెళ్తలేదు మనకు తెలియదు. కాకపోతే పబ్లిక్ ఒపీనియన్, నా ఒపీనియన్ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారిది టోటలీ రాంగ్. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు ఎంతైనా బయట చెప్పుకుంటారు కదా, ఒకప్పుడు ఆయన తెలుగుదేశం కార్యకర్త అయ్యి అని చెప్పుకుంటారు కదా. నా వరకు చూసింటే ఇది రాంగ్. నువ్వు చేసినప్పుడు ఒకటే చెప్పాలి, బెనిఫిషియల్ లేవన్నా పెట్టకూడదు, వదిలేదు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే గట్టిగా మాట్లాడారో, మీ వల్ల ఒక వ్యక్తి చనిపోయిండు, ఇకపైన అసలు బెనిఫిట్ షోలు ఉన్నాయని ఒక గట్టి స్ట్రాంగ్ గా మెసేజ్ అయితే ఇచ్చిండు. చాలా మంది అప్పుడు అతన్ని ప్రొనౌన్స్ చేసి అంటే పొగిడిరు. సో ఇప్పుడు దీని పైన ప్రజలు ఎట్లా స్పందించే అవకాశం ఉందా? అదే చెప్తున్నాను కదా, అప్పుడు పొగిడారు, ఇప్పుడు తిట్టుకుంటారు. అయ్యో ఆయనకు అవసరం లేదు కదా. వాళ్ళకి ఏంటంటే పొలిటీషియన్స్ కదా బ్రో, ఏదైనా జనాలు బాసిపోతారు, వాళ్ళ దగ్గర కదా, వాళ్ళ దగ్గరకు వెళ్తే తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఓడిపోయినప్పుడు బాధ ఎలా ఉంటుంది వాళ్ళకి? సో అలాగే 5 సంవత్సరాల్లో ఇలాంటి ఏదని మాకు అలాగే బాధగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎవరో చనిపోయారని చెప్పి పబ్లిక్ సింపతి కోసం ఆ రోజు బెనిఫిట్ షోలు ఉండవు అయ్యని చెప్పారు. ఇప్పుడు ఏదో సింపతి కోసం, ఫ్రెండ్షిప్ కోసం టికెట్లు పెంచారు, అంతే. ఏదైనా వాళ్ళల్లో ఒకటి అంతే.